హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, బాగున్నారా? నేనైతే పర్వాలేదండి, బాగానే ఉన్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ఈరోజు నా వ్లాగ్ ఏంటి అనేది మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదండి. అసలు ఒకదాని మీద ఒకటి మాకు దెబ్బ పడుతూనే ఉందన్నమాట. ఇది అయిపోయిందిలే, ఇంకా ప్రశాంతంగా కూర్చుందాం అనేసరికి ఇంకొక ప్రాబ్లం అనేది రెడీగా ఉంటుంది. అలాగే ఈసారి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాషింగ్ మిషన్ రిపేర్ అండి. అసలు వాషింగ్ మిషన్ 2016లో తీసుకున్నాం, ఎల్జీ కంపెనీ ఫ్రంట్ డోర్ అనమాట. నేను చాలా మంచిగా చూసుకుంటాను, బట్ అదేంటంటే నన్ను బాగా చూసుకోవట్లేదనమాట. ఎప్పుడైనా సరే మనం వాషింగ్ మిషన్ కానీ ఏదైనా సరే ఎలక్ట్రానిక్ గూడ్స్ యూజ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలని నేను కూడా చాలా జాగ్రత్తగానే యూజ్ చేస్తాను. కానీ మనం ఒకటి తెలిస్తే దైవం ఒకటి తలిచినట్టు మనం ఎంత మంచిగా జాగ్రత్తగా పెట్టుకున్నా కానీ ఏదో ఒక ప్రాబ్లం అయితే మనకైతే వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ మాకు జరిగింది కూడా అదే. యాక్చువల్లీ నేను ఎప్పుడు కూడా వాషింగ్ మిషన్ యూజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటాను, ఎలా ఉంది, ఇంకేమన్నా దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అని ప్రతి ఒక్కసారి కూడా నేను చెక్ చేస్తానండి. ప్రతి ఒక 42 వాష్ తర్వాత 45 వాష్ తర్వాత డ్రమ్ క్లీన్ చేయమంటారు. నేను అన్ని రోజులు కూడా పెట్టానమాట. ఒక 30 వాష్ కూడా కావు, ఒక 25-30 వాష్ లోపలనే నేను డ్రమ్ క్లీన్ కూడా పెడతాను. అంత జాగ్రత్తగా నేను యూజ్ చేస్తాను. బట్ ఏంటంటే మనం అనుకున్నట్టు కాదు కదండి ఏది కూడా. అయితే మొన్న వాషింగ్ మిషన్లో బట్టలు వేసానండి. బట్టలు వేస్తే ఏమవుతుందంటే ఎప్పుడైనా సరే హీట్ వాటర్తోనే మాకు వాష్ అవుతుంది అనమాట. బట్టలు అనేవి వాష్ అవుతూ ఉంటాయి. కానీ హీట్ వాటర్ కాదు కదా, నార్మల్ వాటర్తో కూడా నాకైతే సరిగా క్లీన్ కాలేదని కొంచెం డౌట్ అయితే వచ్చింది. ఎందుకంటే ఎక్కడ మడ్డి అక్కడే ఉందన్నమాట. ఇంకా నేను అనుకున్నాను ఏదైనా ప్రాబ్లమా, లేకుంటే నేను ఏమైనా బట్టలు ఏమైనా 6 kgs కంటే ఎక్కువ వేసినానని కొంచెం డౌట్ వచ్చిండే. సరేలే చూద్దామని చెప్పేసి నెక్స్ట్ డే కూడా నేను బట్టలు అయితే వేసానండి. నెక్స్ట్ డే బట్టలు వేస్తే కూడా సేమ్ అదే ప్రాబ్లం. తర్వాత మళ్ళీ వాటర్ అనేటివి ఆగిపోయి అనమాట. లోపల డ్రమ్ లోపల వాటర్ అనేవి ఆగిపోయినాయి. మీరు కావాలంటే నిన్న నేను పోస్ట్ చేసినటువంటి వ్లాగ్లో అయితే చూడండి, ఖచ్చితంగా అయితే ఉంటుంది దాంట్లో. కావాలంటే నేను పక్కన కూడా మీకు యాడ్ చేస్తాను. ఎందుకంటే నేను డ్రమ్ వాష్ చేశానన్నమాట. డ్రమ్ అనేది క్లీన్ చేశాను. అంటే వాటర్ ఎందుకు లోపల అవుతున్నాయి అనేది నేను ఐడెంటిఫై చేయలేకపోయాను అనమాట. ఇలా ఫస్ట్ టైం కాదులేండి, ఇది సెకండ్ టైం అనమాట. ఖచ్చితంగా నేను ఏదో ప్రాబ్లం వచ్చేసిందని చెప్పేసి మేమైతే ఎల్జీ సర్వీస్ వాళ్ళకైతే కాల్ చేసాము. వాళ్ళైతే వచ్చారు. చాలా మంచి సర్వీస్ చేస్తారండి వాళ్ళు. ఇంకా వచ్చారనమాట. ఆయన వచ్చేసి వాషింగ్ మిషన్ మొత్తం కూడా ఓపెన్ చేసి చూసారు. చూసిన తర్వాత మొత్తం పార్ట్స్ కూడా చాలా బాగున్నాయి. బట్ ఏంటంటే ఇక్కడ కొంచెం మట్టి ఎక్కువైంది. మీకు ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాను కదండి, అది మట్టి ఎక్కువైనందుకు అలా వచ్చింది మేడం. అలా ఇంకొకసారి రాకుండా మీరు కొంచెం జాగ్రత్తగా నీట్గా వాష్ చేస్తూ ఉండండి ఆ బటన్ తీసినప్పుడల్లా అని చెప్పేసి చెప్పారనమాట. నేను ఎప్పుడు అలాగే చేస్తానండి అని కూడా చెప్పాను. బట్ అప్పుడప్పుడు అట్లా అవుతుంది, కొంచెం చూసుకోండి అని అన్నారు. సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళ మాట తీసేయలేం కదండి, ఇంకా వాళ్ళు చెప్పినట్టు మనం వినాలి కాబట్టి సరే అని చెప్పేసి అన్నాను. మొత్తానికైతే ప్రతి ఒక్క పార్ట్ కూడా ఓపెన్ చేసి మరి చూసి అయితే చేశారు. కానీ వాషింగ్ మిషన్ పెట్టిన స్టాండ్ ఏమో రస్ట్ వచ్చేసింది. కంప్లీట్గా వాటర్ పడి రస్ట్ అయితే వచ్చేసింది. నేను మా ఆయనకు చెప్తూనే ఉన్నాను, రస్ట్ వస్తుంది, తీసేద్దాము స్టాండ్ అని. నా మాట చెప్తే మా ఇంట్లో వినరండి, కొంచెం అప్పుడప్పుడు వినరనమాట. స్టాండ్ ఉంటే ఏంటంటే మనకి ప్రొటెక్షన్గా ఉంటుంది, వాషింగ్ మిషన్ అనేది కింద పడాలని చెప్పేసి మా ఆయన వద్దు ఉంచు అని చెప్పేసి అలాగే ఉంచేశారనమాట. ఇక్కడైతే శివమాల వేసుకున్నారు కదండి, ఆ బాబు పేరు కూడా శివనే అనమాట. ఆ శివస్వామి వచ్చేసి మాకైతే వాషింగ్ మిషన్ అయితే రిపేర్ చేస్తున్నారు. ఆల్రెడీ ఇక్కడ ట్రయల్లో ఉందన్నమాట. వాషింగ్ మిషన్ మొత్తం పైపు ఈ పని పెట్టేసి వాషింగ్ మిషన్ ఒక 1/2 hour అయితే పెట్టారనమాట. వాటర్ ఆగుతుందా లేదో ఒకసారి చూడండి అన్నట్టు పెట్టేశారు. పెట్టిన తర్వాత నేనైతే అబ్జర్వ్ చేశాను, అక్కడి నుంచి పక్కకు జరగకుండా చూశానండి. ఎందుకంటే ఎంత మంచిగా మనకు తెలిసిన వాళ్ళైనా సరే ఎక్కడో ఒక దగ్గర కొంచెము ప్రాబ్లం అనేది మనం మళ్ళీ చూసుకోకపోతే ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టి నేను పక్క జరగకుండా చూసుకున్నా. మొత్తానికైతే ఇక్కడ వాషింగ్ మిషన్ మొత్తం రిపేర్ చేసిండు. అయితే వాటర్ వేసిన తర్వాత ఏమైందంటే మళ్ళీ వాషింగ్ మిషన్ సౌండ్ వస్తూ ఉందని, గర్రా సౌండ్ వస్తుంది. అంటే చాలా ఇబ్బందిగా మిషన్ అనేది తిరుగుతూ ఉంది. మళ్ళీ చెప్పానమాట, మిషన్ చాలా ఇబ్బందిగా తిరుగుతుంది, ఒకసారి చూడండి శివ అంటే శివ అయితే చూసేశారు. మొత్తానికైతే వాషింగ్ మిషన్ రిపేర్ చేయండి అనగానే పాపం తొందరగా రెస్పాండ్ అవుతారు. తొందరగా వచ్చి మన రిపేర్స్ ఏమైనా ఉంటే మాత్రం తొందరగా చేస్తారండి. అయితే ఇక్కడ డ్రైన్ వాటర్ పోవడానికి మాకు ఇంకా వేరే ప్లేస్ లేదు కాబట్టి మేము వాష్రూమ్లోకి మేము డ్రైన్ పైప్ అనేది పెట్టేస్తామన్నమాట. అక్కడి నుంచే మేము ఒక వాటర్ తీసేసుకొని వాషింగ్ మిషన్లోకి అడ్జస్ట్ చేసుకున్నాము. అయితే ఇక్కడ డ్రమ్ క్లీన్ కోసం తీసుకున్నటువంటి ఈ ప్యాకెట్ వచ్చేసి 799 అనమాట. చాలా కాస్ట్ అండి. లాస్ట్ టైం ఏంటంటే నేను 300కో 360కో తీసుకున్నాను.
ఒక్కటేసారి 600 రూపాయలు పెరిగిందండి దీని మీద. ఇప్పుడు 900 అంట. అయితే ఇది ఎప్పుడో తీసుకున్నటువంటిది ఆయన దగ్గర పెట్టుకున్నాడు. 799 రూపీస్ కాబట్టి 1 రూపీ తక్కువ 800. ఇప్పుడు అది 999 అయిందంట. 1 రూపీ తక్కువ 1000 రూపీస్ అయిందంట. చాలా కాస్ట్ అయితే పెరిగిపోయిందండి. మొత్తానికైతే వాషింగ్ మిషన్ మొత్తం క్లియర్గా చేసేసారు. మనకు దీనికి వచ్చేసి నాకు 1100 రూపీస్ పడిందనమాట. వాషింగ్ మిషన్ వచ్చి వాళ్ళు అంటే రిపేర్ చేసి వెళ్ళినందుకు నాకు 1100 అయితే పడింది. ఇక్కడ చూడండి, రిపేర్ చేసిపోయిన తర్వాత నాకున్న కష్టం మామూలుగా లేదండి. మొత్తం వాటర్ మొత్తం లీక్ అయినాయి. నేనైతే సరేలే ఈరోజు వంట చేసే పని లేదు అంటే నిన్న చికెన్ కర్రీ ఉన్నదండి, అందుకోసం అని చెప్పేసి ఇంకేం చేయదలుచుకోలేదు. రైస్ ఒకటి వండితే సరిపోతుంది అనుకున్నా. అమ్మాయి కొంచెం ప్రశాంతంగా రెస్ట్ తీసుకుందాం అనుకునే లోపే నాకు ఏదో ఒక పని తగులుతుంది. ఈరోజు వాషింగ్ మిషన్ తర్వాత వాషింగ్ మిషన్ ఏరియాలో మొత్తం కూడా క్లీన్ చేద్దాం అనుకున్నా. ఎందుకంటే మనం రెగ్యులర్గా అయితే తుడవలేము ఆ ఏరియా కాబట్టి ఎంతవరకు అందుతుందో అంతవరకే మనం చేస్తాం కాబట్టి ఈరోజు అయితే వాషింగ్ మిషన్ పక్కా జరిపారనేసి ఇంకా నేను మొత్తం కూడా ఇక్కడ నీట్గా సర్ఫేసి తర్వాత మంచిగా కడిగి నీట్గా అయితే పెట్టేసుకున్నానండి. మళ్ళీ చేయడానికి రాదు కాబట్టి చూడండి. అప్పటికి ఇక్కడ మొత్తం డస్ట్ ఎట్లా ఉంది చూసారా, మొత్తం చాలా డస్ట్ ఉండే. ఇంకా మొత్తం అయితే జరిపేసి తుడిచేసాను అనమాట. మంచం దగ్గర మొత్తం అన్నీ తుడిపేశాను. తర్వాత వాష్రూమ్ చూడండి ఎంత కచరా ఉందో. ఈ విధంగా కచరా ఉంటే మనం ఏం చేస్తాం చెప్పండి, మనం ఏం చేయలేం కదా. తర్వాత వాషింగ్ మిషన్లో ఉన్న బట్టలు అవన్నీ తీసుకెళ్ళి బయట అయితే వేశాను. అవన్నీ తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ లోపల సర్దాలన్నమాట. నిజంగా చెప్తున్నా, ఎప్పుడైనా ఖాళీగా ప్రశాంతంగా కూర్చుందాంలే అనుకునే లోపల నాకైతే ఈ విధంగా పనులు అయితే పడతాయి. మనం చేసేది ఏం లేదు. ఇవన్నీ కొన్ని ఏమో వాషింగ్ మిషన్లో సర్దేయాలి, ఈ టబ్లో ఉన్నాయేమో నెక్స్ట్ డే కూడా వాషింగ్ మిషన్లో వేయాలన్నమాట. మొత్తానికి బట్టలన్నీ ఒక్కొక్కటి తీసుకోపోదామని డిసైడ్ అయిపోయినా. మొత్తం అయితే తీసుకొని పోతున్నానండి. డ్రమ్ములో ఉన్నవి తర్వాత పక్కన పెట్టిన బట్టలన్నీ కూడా. ప్లీజ్ నాలాగా ఎవరు అశ్రద్ధగా ఉండకండి. ఎందుకంటే మనము వేలు పెట్టి కొంటాం కాబట్టి ప్రతి ఒక్కటి కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనాలంటే ఎన్నో డబ్బులు అయితే ఖర్చు పెట్టాలండి. కాబట్టి ప్రతి ఒక్క వస్తువుని కూడా మనం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉండాలండి. ఇంత ప్రాబ్లం వచ్చింది అనగానే ఇమీడియట్లీ మనం రెస్పాండ్ అయితే అవ్వాలి. సరేలే ఏముందిలే మనమే ఓన్గా రిపేర్ చేసుకుందాంలే, డబ్బులు మిగిలించుకుందాంలే అంటే మనం పెట్టాల్సిన సర్వీస్ వాళ్ళకి ఇచ్చేదానికంటే కూడా డబల్ త్రిబుల్ అయితే కాబట్టి జాగ్రత్తగా మనమైతే ఇటువంటి తప్పులు చేయకుండా ప్రశాంతంగా అయితే కొంచెం ఉన్నప్పుడే మనం అనేది ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇదన్నమాట ఫ్రెండ్స్ ఈరోజు నా వ్లాగు. ఇంకా తర్వాత బట్టలన్నీ తీసుకొచ్చేసి లోపల పడేసినాయి. కొన్ని ఏమో వాషింగ్ మిషన్లో అయితే దొబ్బుతున్నా చూడండి. అయితే 6 kgs కంటే ఎక్కువ కెపాసిటీ వేయకూడదు అనమాట మా వాషింగ్ మిషన్. మేమైతే 2016లో తీసుకున్నాం వాషింగ్ మిషన్ 6 kgsది. అసలు ఎప్పుడు కూడా ప్రాబ్లం రాలేదు. ఈ మధ్యకాలంలో కొంచెం అప్పుడప్పుడు వస్తుందన్నమాట. ఎంతైనా మా వాషింగ్ మిషన్ చాలా మంచిదండి, నన్ను ఇబ్బంది పెట్టదు. ఒక్కసారి మనం ప్రాబ్లం వచ్చిందంటే నేను ఇమీడియట్లీ పిలిపిస్తాను కాబట్టి మనకు చాలా ఎక్కువ ఖర్చులో కాకుండా మన బడ్జెట్ తగ్గట్టు రిపేర్ అయిపోతుంది అనమాట. ఇప్పటికి ఇది సెకండ్ టైం అనమాట రిపేరు. మళ్ళీ రిపేర్ కాకూడదని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి రిపేర్కి పోయిందంటే ఇంకా పదే పోతూనే ఉంటాయి. అప్పటికి ఇంకా మాకు ఎల్జీ సర్వీస్ చేసేవాళ్ళు చాలా ప్రశాంతంగా నిదానంగా చేసి వెళ్తారండి. నిజంగా చెప్తున్నా, నేను చేసినటువంటి మిస్టేకా లేకపోతే ఇంకా ఏంటనేది నాకైతే తెలియదు, కానీ మొత్తానికైతే ఈరోజు అమౌంట్ బాగానే ఖర్చు అయిందండి. నిజంగా చెప్తున్నా. కాకపోతే మన డ్రమ్ క్లీనింగ్దే అయితే మస్తు కాస్ట్ అనిపించింది నాకు. మీ ఊర్లో కూడా డ్రమ్ క్లీన్ చేసే లిక్విడ్ అదేమంటారు పౌడర్ వచ్చేసి 799 ఉందా లేదా అనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. అసలు నాకైతే ఈరోజు ప్రశాంతంగా ఉందాంలే అనుకునే లోపే నాకు పెద్ద పనులన్నీ వచ్చి పడ్డాయి అన్నమాట. ఇంకా నేనైతే ఏం ప్రశాంతంగా ఉంటుందండి. ఇంక అప్పుడే ఈ పనులు చేసుకుంటూ అన్నం అయితే వండేసాను, కర్రీ అయితే వేడి చేశాను, ఫ్రిడ్జ్లో నుంచి తీసి చికెన్ అయితే వేడి చేసేసి ఇంకా మొత్తానికైతే అన్నీ తీసి రెడీ చేసి పెట్టి బాబుని అయితే స్కూల్ నుంచి తీసుకొస్తానికైతే వెళ్ళిపోయానండి. ఇదన్నమాట ఈరోజు నా వ్లాగు. ఎవరికైనా నా వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలక్ట్రానిక్ గూడ్స్తో మామూలుగా ఉంటుందండి వ్యవహారం, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇంతకు మించి నేను చెప్పేది ఏం లేదు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బాయ్.